అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వారు ఏ విధంగా సర్వ సత్యంలోనికి నడిపించబడతారో ఈ వాక్యం ద్వారా మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 40 గల దేవుని వాక్యం చదువుకున్న ఎడల మరియకు గాబ్రియేలు దూత వచ్చి శుభవర్తమానం తెలియజేసినట్లుగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. 41వ వచనము. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనములు వినగానే ఆమె గర్భంలోని శిశువులు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను మరియతో గాబ్రియేలు దూత మాట్లాడినప్పుడు తన గర్భమందు ప్రభువు జన్మించునని నమ్మెను. కానీ ఎలిజబెతు ఇక్కడ మరియ యొక్క వందనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా నేను. ఇక్కడ ఎలిజబెత్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నదో అప్పుడు సర్వ సత్యంలోనికి నడిపించబడి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగా ప్రాప్తించెను. 43వ వచనంలో నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. మరియతో దేవదూత మాట్లాడి నీ గర్భమందు ప్రభువు జన్మిస్తాడని చెప్పినప్పుడు మరియ నమ్మింది. కానీ ఇక్కడ ఎలిజబెత్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నదో అప్పుడు మరియ యొక్క గర్భంలో ప్రభువు జన్మిస్తాడని తను తెలుసుకొని సర్వ సత్యంలోనికి నడిపించబడింది. ఈ వాక్యం ద్వారా ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ శక్తి నింపబడి ఉంటుందో వారు సర్వ సత్యంలోనికి నడిపించబడతారని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కూడా అదే విధంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సర్వ సత్యంలోనికి నడిపించబడాలని ప్రార్థించుకుందామండి. స్తోత్రం 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 స్తుతులు సర్వోన్నతుడ మహోన్నతుడ మా పరలోకపు రాజా యేసయ్య, మీ ఘనమైన నామముక లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. యేసయ్య తండ్రి నాయన ప్రభువా, ఎలిజబెత్ ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నప్పుడు సర్వ సత్యంలోనికి నడిపించబడి మరియ గర్భమునందు ప్రభువు జన్మిస్తాడని తను నమ్మినదో తండ్రి, అదేవిధంగా తండ్రి నాయన ప్రభువా మేము కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సర్వ సత్యంలోనికి నడిపించబడి మేము మొదట మీ యొక్క చిత్తమును మీ యొక్క రాజ్యమును ఎతికే వారి వలె మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం మా హృదయాలలో ఫలించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.